నా పేరు మాధవి, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? చిత్తూరు జిల్లా. ఏం చేస్తారు? నేను వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ అధ్యక్ష. అంటే మేడం, ఈ రాష్ట్రంలో అసలుకి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధి లేదని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అసలు ఏం చెప్తారు మేడం? ఉద్యోగాల అంటే గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారో చెప్తే తర్వాత మేము మాట్లాడతాం. సచివాలయము కొన్ని లక్షల మందిని సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. అది ఉద్యోగం కనపడలేదా? వాలంటరీ వ్యవస్థ కొన్ని లక్షల మందిని వాలంటరీ ఉపాధి ఉన్న ఊర్లోనే ఉండి ఉపాధి కల్పించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. అది ఉద్యోగం అనిపించలేదా వీళ్ళకి? అంటే వీళ్ళకి ఎట్లా ఉద్యోగ అవకాశాలు అంటే ఇంకెట్లా కనిపించాలంటే చంద్రబాబు నాయుడు గారు ఊరికే జాబ్ రావాలంటే బాబు రావాలి, జాబ్ పోవాలంటే బాబు రావాలి అంటే గోడ మీద రాసుకుంటే ఉద్యోగాలు ఇప్పించినట్ట. అంటే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారనేది, ఎంతమందికి ఉపాధి కల్పించారనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. పేద ప్రజలకి ఎవరైతే నిజంగా ఉద్యోగము లబ్ధి పొందినటువంటి వాళ్ళకి తెలుసు. వీళ్ళు పచ్చకామెర్ల వాళ్ళకి ఏం తెలుస్తుంది అవన్నీ? అంటే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, నేడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ తీవ్ర అన్యాయం చేశారని నారా లోకేష్ చంద్రబాబు ఆరోపిస్తున్నారు కదా. మాటలకే పరిమితం అండి. ఎందుకంటే ఏమి చేయాలని అత్త ఏమమ్మా నీ భోగవతం వెళ్ళినదంటే మా అత్త మా పొలంలో పోయి వచ్చేదాకా అనిందంట. అంటే ఇంకా ఎలక్షన్ దాకా భోగవతం, ఎలక్షన్ దాకా నడవాలి కదా ఏదో ఒకటి. పార్టీనికి ఉనికన్నా కాపాడుకోవాలి కదా. కాబట్టి మీడియా ముందుకు వచ్చి ఏదో పిచ్చి పిచ్చి కూతలు కూసుకుంటా ఉంటే ఎవరో చూసుకుంటే నవ్వుకుంటారని అట్లా మాట్లాడుతున్నారు. ఇంకంతకంటే ఇంకేమీ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక దోచుకుంటుందని ఆరోపిస్తున్నారు ప్రతిపక్షాలు. ఇసుక అంటే కొన్ని లక్షల వసతి గృహాలు ఇల్లులో పక్కా ఇల్లు ఇస్తున్నారు కదా. మరి ఇంక ఏ ఇంటికి ఎట్లా కట్టాలి? ఇసుకతో కాకుండా ఎట్లా కట్టాలి దాన్ని? ఏమన్నా మట్టితో ఏమైనా కడతారా? ఇసుక తోలుతున్నారంటే తోలుతారు. ఎక్కడికి తోలుతారు? హౌసెస్ ఇల్లులు కడుతున్నారు కదా. ఇల్లు లేక చాలా పేద ప్రజలు ఇల్లు లేక కనీస వసతి కూడా లేకుండా ఇబ్బంది పడతా ఉంటే అట్లాంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చారు కాబట్టి ఇసుక తోలుతున్నారు, ఇల్లు కడుతున్నారు. దోచుకోవడానికి ఏముంది? ఇల్లు అంటే గుర్తుకొస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంటు స్థలం ఇస్తున్నారు. సెంట్లో ఏం సరిపోతుంది? 1.5 సెంటు. అధికారంలోకి వస్తే 2 సెంట్లు ఇస్తాను చంద్రబాబు. అంటే గతంలో 14 సంవత్సరాలు ఉన్నారు, ఎందుకు పీకలేకపోయారు? అంటే చూసే వాళ్ళని చూస్తే పెట్టామని చూస్తే పెట్టలేనమ్మ ఎగతాలంట. అట్లా ఏదో ఒకటి బుడజల్లారు కూడా బూడి జల్లుతారు. మరి 14 సంవత్సరాలు ఉన్నావు నాయన, నువ్వేం పీకావు? ఎందుకు ఇవ్వలేదు? అంటే ఇల్లు అనేది కనీస అవసరం కదా. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి. ఫస్ట్ తినడానికి తిండి ఉండాలా. ఇల్లు అనేది జగన్ ఇచ్చాడు. తిండి సంక్షేమ పథకాల ద్వారా రకరకాల పథకాలు ఇస్తున్నారు. ప్రతి ఇంటికి డోర్ డెలివరీ ఇస్తున్నారు. కాబట్టి ఏదో ఒక రకంగా తింటున్నారు పేద ప్రజలు. అది కూడా పోవాలన్నా నువ్వు చేసే మాటలకి? జగనన్న మళ్ళీ 2024లో భారీ మెజార్టీతో జగనన్న గెలవబోతున్నాడు. జగనన్న గెలిచిన తర్వాత పేద ప్రజలకి ఎక్కడైతే ఉన్నారో అట్టడుగుపోయిన ప్రజలు 3 పూట్ల అన్నం తినగలుగుతున్నారు. ఆ భాగ్యం కలిగింది జగనన్న గవర్నమెంట్లో. జగనన్న వచ్చిన తర్వాత జగనన్న మీలాగా ఏదో పెత్తందారుల మీద ఆధారపడలేదు, పేద ప్రజల మీద ఆధారపడాడు, ఓటర్స్ మీద ఆధారపడాడు, ఆ భగవంతుడి మీద ఆధారపడాడు. కాబట్టి అన్ని రాష్ట్రంలో సస్యమంగా అందుతున్నాయి. పేద ప్రజలంతా బాగున్నారు. మహానుభావ, నువ్వు రాక్షసుడు ముందరగా ఈ రాష్ట్రాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతే నువ్వు ఎంత ఖాళీ చేస్తే అంత ప్రశాంతంగా బ్రతుకుతావు. మీరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మీరు అంటున్నారు, లోకేష్ వచ్చేది మా ప్రభుత్వమే అంటున్నాడుగా. మరి వచ్చేది మీ ప్రభుత్వం అయినప్పుడు ఎందుకమ్మా జనసేన, బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం ఎందుకు పెట్టుకున్నావు? అంటే నీ శక్తి నువ్వు లేక కదా వేరే భుజాల మీద నిలబడుకున్నావు. జగన్ ఎవరు భుజాల మీద నిలబడుకోలేదు కదా. సింగిల్ గా పార్టీ పెట్టాడు. 2014లో సింగిల్ గా ఉన్నాడు, 2019లో సింగిల్ గా ఉన్నాడు, 2024 కూడా సింగిల్ గానే పోటీ. సింహం సింగిల్ గానే పోటీ చేస్తుంది. మీరే నక్కలే అన్ని నక్కలు కావాలి సింహం మీద పోవడానికని కొప్పుగులుస్తున్నారు. కానీ ఎవరు ఏం చేయలేరు. జగనన్న పక్క పేద ప్రజలు ఉన్నారు కాబట్టి ఉన్నంత వరకు ఎవరు ఏం చేయలేరు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా ద్రోహం అంటారు? ఎందుకు ద్రోహం అంటారు? మీరు ఏ రోజన్నా కరోనా వచ్చినప్పుడు మీరు మీ నాన్న నిలబడిన కుప్పంలో ఏమన్నా మీరు ఏదన్నా చూసారా? జగనన్న రాయలసీమలో ఎన్నిసార్లు వచ్చి పర్యటన చేశారు? ప్రతి కార్యకర్తని, ప్రతి ఎమ్మెల్యేని డోర్ టు డోర్ పంపిస్తున్నారు. ఇంకా ఇచ్చే పథకాలు ఎక్కడైనా తక్కువ అవుతుందేమో మీరు వెళ్ళి విశ్లేషణ చేసి ప్రతి ఇంటికి మనం ఇవ్వాల్సిన సంక్షేమ పథకం అందాలని ప్రతి ఇంటికి ఎమ్మెల్యేని పంపిస్తారు. ఏ రోజన్నా ఎమ్మెల్యే ఇంట్లో కూర్చున్నారా? గెలిచినప్పటి నుంచి ప్రతిరోజు ప్రతి గడప ఎక్కి తిరుగుతున్నారు. ప్రతిరోజు ప్రజల్లోనే ఉన్నారు. మీరు ద్రోహులు. రాయలసీమలో పుట్టి రాయలసీమకి ఏ రోజన్నా ఏమన్నా చేసిన దాఖలాలు ఉన్నాయా? మీరు ద్రోహులు, నిజమైన ద్రోహులు ఎవరన్నా ఉన్నారంటే రాయలసీమకి అది చంద్రబాబు కొడుకు.
ఉన్నటువంటి గ్యాలరీస్ కి వాళ్ళందరినీ కూడా పంపించే కార్యక్రమం తీసుకోండి. పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఇక. మరి పురంధేశ్వరి గారు ఎందుకు బీజేపీలోకి వెళ్ళింది? ఏ గ్యాలరీలో కూడా సొంత తండ్రి పార్టీ వైఎస్ఆర్సీ ఇప్పుడు ఎన్టీఆర్ గారు పార్టీని మీరు లాక్కున్నారు. ఎన్టీఆర్ గారి కూతురు ఎందుకు పురంధేశ్వరి బీజేపీలోకి వెళ్ళింది? ఫ్యామిలీ అంత తర్వాత రకరకాల పార్టీలు ఉంటాయి, వాళ్ళ సమస్యలు ఉంటాయి, వాళ్ళ బాధలు ఉంటాయి, అవన్నీ కూడా మీరు తీసుకురా. ఫస్ట్ మీరు పురంధేశ్వరం తీసుకురండి టీడీపీకి, తర్వాత మాట్లాడదాం ఏ గురించి అయినా. ఎందుకు పురంధేశ్వరం మరి బీజేపీకి వెళ్ళిపోయింది? ఎన్టీఆర్ గారి కూతురే కదా, మరి ఎన్టీఆర్ గారి పార్టీయే కదా, నానబెట్టిన పార్టీయే కదా, మరి ఎందుకు వెళ్ళిపోయింది? నువ్వు తీసుకురా, మళ్ళీ చూద్దాం ఏదన్నా ఉంటే. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలు దించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తాను. అంటే రాంగ్ గా విన్నారేమో, చెవులకేమో పని చేయట్లేదేమో, ఒకసారి చెక్ చేసుకుని చెవులకు మిషన్ పెట్టుకోమని చెప్పాలి. ఫస్ట్ ప్రజలు ఏమంటున్నారు? ఎలక్షన్ 3 నెలల ముందే మేము సిద్ధంగా ఉన్నాము జగనన్నతో నడిపించడానికి, జగనన్న 175 ఎమ్మెల్యేలు గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాము. ఇన్ని చూస్తే కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదంటే మీ చెవులు పని చేస్తట్లేదు. మీరు పని చేసుకొని చెవులు ఒకసారి బాగా మిషన్ చెక్ చేసుకొని చెవులు పెట్టుకోండి. ఇంక 2 రోజులు ఈ సభ తర్వాత కళ్ళు కూడా కనిపించావు, ఒకసారి కళ్ళజోడు పెట్టుకొని బాగా చూడండి. ఈ రోజు సాయంత్రం కల్లా ఒక నిర్ణయానికి వస్తారు, కాదని చెప్పట్లే. ఇంకా మొన్న ఢిల్లీకి వెళ్ళి వచ్చారు, మళ్ళీ ఇంకేమన్నా అదరాదర ఏమన్నా కావాలని ఇంకేరే రాష్ట్రానికి ఏరే దేశానికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాన్ని తొందరగా ఖాళీ చేస్తే, ఈ నక్కలు జిత్తులన్నీ ఖాళీ చేస్తే జగనన్న మంచిగా పరిపాలన చేస్తాడు. పేద ప్రజలకి ఆరోగ్యంగా పరిపాలన అందిస్తారు. అంటే రాబోయే 24 ఎలక్షన్లో ప్రజలు జగన్ వైపు ఉంటారు. 100% ఉంటారు. ఎందుకుంటారు? ప్రతి ఇంటికి మీకేమన్నా ఒక మేలు జరిగి ఉంటుంది. ఒక ఫ్యామిలీకి వాళ్ళంతా ఉండరా? ఎక్కడికి పోతారు? జగనన్న ప్రతి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రతి ఒక్క ఓటరు జగనన్న వైపే ఉంటారు. ఎందుకంటే ఇలాంటి నరకాసుడు నోట్లో ఎవరు ఏలు పెట్టాలన్నారు. నరకాసులు తలకాయ పెట్టుకొని తినేసావు అందరినీ. నరకాసుడు దగ్గరికి ఎవరు? భగవంతుడు రూపంలో ఉన్నది ఒక జగనన్న మాత్రమే. ఆ జగనన్న దగ్గరికి సెంటర్ చేయడానికి ప్రతి కార్యకర్త మాకు ఎప్పుడు వస్తుంది? ఇన్నిసార్లు మనం చెప్పాడు కదా, నేను ఇన్నిసార్లు నేను బటన్ నొక్కాను, ఒక్కసారి బటన్, ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా అనే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.